హాయ్ ఫ్రెండ్స్, ఎలాగున్నారు? మీ జగన్. ఈరోజు ఆర్బిఎల్ బ్యాంకు ఇక్కడ కొనొచ్చా, దీని హిస్టరీ ఏంటి, ఎందుకు కొనాలి, దీనికోసం మనము చిన్న విశ్లేషణ చేద్దాం. ఇది కరెంట్ మార్కెట్ ప్రైస్ అనేది 173 ట్రేడ్ అవుతుంది. ఇది ఇక్కడ కొనొచ్చా, ఏమాత్రం కిందనొచ్చే ఛాన్సెస్ ఉందా? ఓకే అండి, ఒకసారి చూద్దాం. ఇది యాక్చువల్ అనేది ఇది 700 నుంచి ఇవ్వండి, ఇక్కడ 260 నుంచి 720 వరకు వెళ్ళింది, 718 వరకు వెళ్ళింది. అక్కడి నుంచి కిందన 114 వరకు వెళ్ళింది. ఒకేసారి 70 రూపీస్ కూడా వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ అనేది 173 అవుతుంది. ఇది అండి మంత్లీ క్యాండిల్ తీశాను, దీని హిస్టరీ ఇది అండి. చూడండి, ఇది హిస్టరీ. ఇంకోండి, ఇది 271 దగ్గర ఓపెన్ అయ్యి 720 వరకు వెళ్ళింది. అక్కడి నుంచి 112 10 వరకు 106 వరకు వచ్చింది. మళ్ళీ అక్కడి నుంచి పైకి వెళ్ళింది 262. అక్కడి నుంచి ఒకేసారి 77కి వెళ్ళింది. ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ అనేది 173 అవుతుంది. ఇది ఎందుకు కొనాలి, ఇది హిస్టరీ అండి. ఇది ఎందుకు కొనాలి కొంటే టార్గెట్ ఎంత, షార్ట్ టర్మ్ ఎంత టార్గెట్, లాంగ్ టర్మ్ ఎంత టార్గెట్ అనేది ఒకసారి విశ్లేషణ చేద్దాం. ఒకసారి డే క్యాండిల్లో చూద్దాం. ఇవ్వండి, ఇది 238, ఇవ్వండి 270 నుంచి పడుతూను లాస్ట్కి ఒకసారి కింద కూడాను వచ్చింది. ఇవ్వండి 147 ఈ ఇయర్లోని. నెక్స్ట్ ఇప్పుడు 173 అనేది ట్రేడ్ అవుతుంది. ఎక్కడ కొనొచ్చు, ఎక్కడ యాడ్ చేయొచ్చు అనేది చూద్దాం. ఇది ఎందుకు కొనాలనేది ఒకసారి దీన్ని షేర్ హోల్డింగ్స్, ఫైనాన్షియల్ ప్లస్ చూస్తే సరిపోతుంది. ఇవ్వండి, ఇది షేర్ హోల్డింగ్స్. దీన్ని షేర్ హోల్డింగ్స్ చూసిన తర్వాత టెక్నికల్ ప్లస్ ఫైనాన్షియల్ చూద్దాం. ఇదిగోండి దీని షేర్ హోల్డింగ్స్. ఇదిగోండి ఆల్రెడీ ఇప్పుడే మ్యూచువల్ ఫండ్స్ అనేది దీంట్లోని ఎక్కుతున్నారు, హోల్డింగ్స్ ఎక్కువ ఉన్నది. ఇదిగోండి మ్యూచువల్ ఫండ్స్ ఎక్కువ ఉంది. నెక్స్ట్ ఎఫ్ఎల్స్ అనేది కొద్ది తగ్గారు, ఇది కూడా పెరిగే ఛాన్సెస్ అయితే ఉంది. ఎందుకంటే పబ్లిక్ ఎక్కువ పర్సెంటేజ్ ఉన్నారు, నెక్స్ట్ ఎఫ్ఎల్స్ ఉన్నారు, నెక్స్ట్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నారు, ప్రమోటర్స్ ఉన్నారు, అదర్స్ ఉన్నారు. ఇవ్వండి, ఇవ్వండి ఇది మొత్తం అనేది ప్రమోటర్స్ అనేది మొత్తం జీరో చేశారు. ఇందులో ప్రమోటర్స్ ఏం లేరు, ఓన్లీ ఎఫ్ఎల్స్ అనేది 14.6% ఉన్నారు, డిఎల్స్ అనేది 27.1% ఉన్నారు, పబ్లిక్ అనేది 58.3% ఉన్నారండి. ప్రమోటర్స్ అనేది అసలు ఇందులోని టోటల్లీ 0% ఉన్నారు, ప్రమోటర్స్ అనేది ఏమీ లేదు. నెక్స్ట్ ఇది ఫైనాన్షియల్ గా చూద్దాం. ఇదిగోండి 2021 నుంచి టోటల్ రెవెన్యూ అనేది 2021లోని 2567 కోడేట్స్ ఉంటే ఇప్పుడు ప్రస్తుతానికి అనేది 4458 కోడేట్స్ ఉన్నది. నెక్స్ట్ నెట్ ప్రాఫిట్ చూద్దామండి. అప్పుడు అనేది 30.8 ఉంటుంది, ఇప్పుడు 222 వరకు కూడా వెళ్ళిందండి, అంటే గ్రోత్ వచ్చింది ఇది. నెక్స్ట్ ఇది అప్పుడు 21 నుంచి ఎందుకు పడింది ఒకసారి చెక్ చేద్దాం. ఇంకోండి మళ్ళీ మంత్లీ క్యాండిల్ తీసాను, దీని డేట్ చూద్దాం. ఇంకోండి ఇది కరోనా టైం నుంచి ఒకేసారి, కరోనా టైం నుంచి 720 ఉండేది, కరోనా టైం నుంచి ఒకేసారి 112కి వచ్చింది, అంటే దీనికి మొత్తం వాల్యూమ్స్ అనేది లేవు. నెక్స్ట్ లోన్ రీపేమెంట్ రాక మొత్తం అంతా కూడా ఒకేసారి విపరీతం పడ్డది. ఇవ్వండి 1 month, 2 months, 3 months, 4 months, 5 months, 6 monthsలోని మొత్తం అంతా కూడా ఇది బాటమ్ అవుట్ అయింది కరోనా టైంలో.
ఇక్కడ 2020 దీని బ్యాక్ సైడ్ ఉంటుంది, అక్కడ మైనస్లోకి వెళ్ళడం వల్ల ఇది అయింది. ఓకే అండి. నెక్స్ట్ అనేది ఇంకేం చూద్దాం, టెక్నికల్ చూద్దామండి. ఇదిగోండి 174 అనేది 50 days SMAలో ఉన్నది. ఇది ఫస్ట్ 200 DMAకి వెళ్ళిన తర్వాత పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంది. కిందకు వచ్చినా కూడా ఎక్కడ యాడ్ చేసుకోవాలనేది నేను చెప్పినాను. ఇంకోండి ఇది అనేది బులిష్ అనేది 3 members ఉంటే బేరిష్ అనేది 5%, అంటే ఇంకా బేరిష్ మీద కింద కొద్ది డిప్ తీసుకొని పైకి వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉందండి. ఎక్కడ బై చేద్దాం ఒకసారి చూద్దాం. ఇవ్వండి ఇక్కడి నుంచి కిందకు వచ్చింది, కిందకు వచ్చి ఒకేసారి పైకి వెళ్ళింది. ఇది ఎక్కడ బై చేద్దాం అనేది ఒకసారి చూద్దామండి. ఇప్పుడు డే క్యాండిల్ తీద్దాం. ఇంకోండి దీని హిస్టరీ చెప్పాను కదండి. ఇది 260 నుంచి 720 వరకు వెళ్ళింది. అక్కడ నుంచి 104 వరకు వచ్చింది. 104, 105 నుంచి ఒకసారి 75, 76 వరకు వెళ్ళింది. ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ అనేది 173 అండి. కానీ అక్కడ బై చేద్దాం అనేది ఒకసారి చూద్దాం. ఒకసారి డే క్యాండిల్ చేద్దాం. ఇంకోండి డే క్యాండిల్, ఇంకోండి ఇక్కడ డిప్ తీసుకుంది 146 దగ్గర డిప్ తీసుకొని ఒకేసారి ఇలా వెళ్తూ ఉన్నది. ఓకే అండి. దీని టార్గెట్ అనేది ఫస్ట్ టార్గెట్, ఇంకోండి ఫస్ట్ టార్గెట్ ఈ క్యాండిల్ 235 అండి. ఇది షార్ట్ టర్మ్ కోసం. నెక్స్ట్ 235 కూడాను ఉండొచ్చు, లేకపోతే ఇక్కడ కూడాను ఒకసారి రిజిస్ట్రేషన్ తీసుకుంది కాబట్టి 260 అనేది ఫస్ట్ టార్గెట్. 260, 270, 269 వచ్చింది. ఇవ్వండి 269, 270 ఫస్ట్ టార్గెట్. 270 అనేది షార్ట్ టర్మ్ పెట్టుకుందాం. నెక్స్ట్ లాంగ్ టర్మ్ అనేది 500, 750 వరకు కూడాను వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉంది. ఓకే అండి. ఎక్కడ యాడ్ చేసుకుందాం ఒకసారి చూద్దామండి. ఇవ్వండి యాడింగ్ అనేది ఇక్కడ యాడ్ చేసుకుందామండి. 147, 145 దగ్గర యాడింగ్ చేసుకుందాము. టార్గెట్ అనేది ఫస్ట్ టార్గెట్ అనేది 270, సెకండ్ టార్గెట్ అనేది 500, థర్డ్ టార్గెట్ అనేది 750 అండి. ఇది 450 ప్లస్ 750 అనేది లాంగ్ టర్మ్. ఓకే అండి. ఏమేమి చెప్పుకున్నాం అనేది మనం టైప్ చేసుకుందాం. ఇది 2025లోని ఉండవలసిన స్టాక్ అండి. పోర్ట్ఫోలియోలోని ఉండవలసిన స్టాక్ ఇది. RBL, బ్యాంక్ బై ఎట్ 174, యాడ్ మోర్ అనేది ఇంకోండి ఈ క్యాండిల్ దగ్గర యాడ్ మోర్ చేసుకుందాం. ఇంకోండి 145 దగ్గర యాడ్ చేసుకుందాం. యాడ్ మోర్, యాడ్ మోర్ అనేది 145 రూపీస్. యాడ్ మోర్ అనేది 145 రూపీస్. టార్గెట్ అనేది ఫస్ట్ టార్గెట్ అనేది 270 అండ్ లాంగ్ టర్మ్ కోసం అయితే 450 అండ్ 750 అండి. ఓకే అండి. ఈ ఎస్ఎల్ అనేది మన టెలిగ్రామ్ ఛానల్ అనేది డిస్క్రిప్షన్ కింద టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది ప్రొవైడ్ చేసాము. దాన్ని జాయిన్ అవ్వండి. దీని ఎస్ఎల్ అనేది ప్రొవైడ్ చేస్తామండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. ఇది నాట్ సెబీ రిజిస్టర్డ్, ఇది ఎడ్యుకేషనల్ పర్పస్ కోసమే. థ్యాంక్ యూ.